శివాజీ యాంకర్ అనసూయ మధ్య నడుస్తున్న వివాదము అది ఒక వ్యక్తిగతమైన వివాదం కాదు. వాట్? ఒక సామాజిక అంశంపై రెండు విరుద్ధమైన భావాలు ఒక్కొక్కటి అది సమాజం కూడా రెండు వర్గాలుగా చీలిపోయిన ఈ భావం సంబంధించింది. దీని మీద మేము అనసూయని ఇంతకుముందు ఇంటర్వ్యూ చేశాము. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. వీడియోస్ చూసినప్పుడు మీరు ఎక్కువగా ఇది పొట్టి బట్టలు వేసుకున్నారని చెప్పి వాళ్ళు ట్రోల్ చేశారని చెప్పి మీరు హట్ అయ్యారని చెప్పి మీరు చెప్పుకొచ్చారు. ఇది మీ సెల్ఫీ వీడియోస్ చెప్పినప్పుడు. లేదు అంటే బిగినింగ్ డేస్లో, బికాజ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎంటర్టైనర్ని. ఏమిటండి మీరు మాట్లాడేది? అండ్ నార్మల్గా కూడా బట్టలు అనే విషయం నేను ఏదో తెర మీద ఉన్నానని చెప్పేసి దొరికిందే అవకాశం అన్నట్టుగా కాదు. కాదు, దిస్ ఇస్ మై లైఫ్ స్టైల్. ఐ లవ్ డ్రెస్సింగ్ అప్ అండ్ నాకు కంఫర్ట్ ఇంపార్టెంట్. ఎవరి కంఫర్ట్ వాళ్ళది. మీ కంఫర్ట్ మీ లుంగీలు బనియాన్లు, నా కంఫర్ట్ నాది. వెరీ వెరీ కంఫర్టబుల్ పర్సన్. దీని కూడా ఒకటి అంటారు, నీ శరీరం నీ బట్టలు అయితే మా ఫోన్లు మా కమెంట్లు మా ఇష్టం అంటారు. రాధిక ఏడవకు ప్లీజ్. ఒక మాట చెప్తా, మా ఆయన కూడా అబ్జెక్షన్ ఉండకూడదు, ఎందుకంటే ఇది నా పర్సనల్ స్పేస్. మా ఆయనకు లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. I am very grateful that I have a very understanding partner. నేను అలా చూస్ చేసుకున్నాను. అది నా బాధ్యత. నా జీవితంలో అందరిది లైఫ్ పార్ట్నర్స్ అనేది వాళ్ళ బాధ్యతే ఉండాలి. ఎవరు వీళ్ళు నీకు అనేది, వీళ్ళు నీకు ఏమవుతారు? నేనంటే ఫీల్ అవ్వాలి కదా. వాడెవడు ముక్కుమోహన్ తెలియనోడు ఎందుకు ఫీల్ అవుతున్నావు అని ఫీల్ అవుతున్నావు అని సపోర్ట్ కొంటాడు. అసలుడే గాని మహానుభావుడు. ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.